అయిపోయింది, బతికి అయిపోయింది. జాగ్రత్త పడుకుంటా. హాయ్ గాయ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ గాయ్స్. సాయిగడు ఫోన్ చేసి బయటకు వెళ్తున్నాం, రెడీ అయ్యి ఉండు అన్నాడు. నేను ఇప్పుడే లేచాను రా అని చెప్తే తిడతాడేమో. ఇప్పుడు లేచాను నేను. ఇప్పుడు కంగారుగా బ్రష్ చేసి రెడీ అయ్యి బయటికి వెళ్ళాలి. బుజ్జుమామా ఒకసారి పొద్దున్న లేచలేమంటేనే 2 గ్లాసులు వాటర్ తాగమన్నాడు డాక్టర్. ఇప్పుడు నేను బయట ఏమన్నా చూసాను, కానీ నువ్వేం చేస్తావు అంటే నీకు ఒకటి చూపిస్తాను అని చెప్పేసి బయటికి తీసుకెళ్ళి నాకు అది చూపించాలి. నేను ఎప్పుడు అసలు ఏంటి మామ ఇది అని చెప్పేసి అడుగుతాను. సరేనా? అలాగే అమ్మా, నీకు ఒకటి చూపిస్తా. ఏంటి మామ? వెయిట్ 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 చూసుకో. సడన్ కవ్వు. హే మామ, ఏంటి మామ ఇది? దేనికి? థ్రిల్ అయ్యావు కదా, షాక్ అయి షేక్ అయిపోయింది. అప్పుడు షాక్లు ఇస్తూ ఉంటాను, చూసి ఎంజాయ్ చేయి. దేనికి? ఏంటి అసలు? ఎందుకు? దేనికి? తీసుకొచ్చి కొట్టేద్దామని నేను ఇప్పుడు పచారీ కొట్టకపోతున్నా. మరుసటి రోజు మధ్యాహ్నం సాయిగాడు చూసావా? భయ్ ఏంటి ఇంత రోజుకి ఎంత అందంగా అయిపోతున్నావు నువ్వు. రాత్రి ఎంత స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు టికెట్లు దొరికేసినాయి గాయ్స్. అందుకే ఆనందం, ఆ ఉత్సాహం, ఆ గ్లో అంతా ముఖాన్న ఉట్టి పడుతుంది. మామ టికెట్లు దొరికేసినాయి మామ. అతడు రిలీజ్ పెను తుఫాను తలంచి చూస్తే బాగా మొత్తం మెయింటెనెన్స్ జోబులో కర్చీఫ్ మొత్తం అంతా. నేను అక్కడనే వరకట్టంగండి నైట్ ప్యాంటు టీషర్టు వేసుకొని అన్ప్రొఫెషనల్గా తిరుగుతున్నాను. వీళ్ళిద్దరేమో క్యాజువల్స్ వేసుకొని రాఖీ పండుగ రాఖీ పండుగ అయితే వెళ్ళాలి. ఇప్పుడు ఎక్కడికి? రాఖీ కట్టించుకుని వెళ్ళాలి. హాయ్ అంటే నువ్వు ఎనర్జెటిక్ ఉంది, వీడు తగ్గిపోయింది. వీడు ఎనర్జీ కాకినాడ రమ్మంటున్నారు. కాకినాడ రాజులో రమ్మంటున్నారు. రాఖీ కట్టినాయి. పెను తుఫాన్ వీడికి ఈరోజు పెను తుఫాన్ వదిలిపోద్ది. అందుకు ఏం చెప్పాలి. ఇప్పుడు మేము అతడుకి ఆటగాళ్ళ తయారన్నమాట. అదిగో ఆ ఫ్రేమ్ని చుట్టుపక్కల మా మహేష్ బాబు వస్తాడు. బాబు ఫ్లెక్స్ వస్తుంది అందులో ఈ పక్కన గురుగడ తలకాయ, అరే ఇక్కడ నీ తలకాయ, అక్కడ పప్పుగడ తలకాయ, నాది, మొత్తం వీళ్ళందరూ మహేష్ బాబు గడ తలకాయ తీసేసి పప్పుగడ పెడతాను నేను. నీ ఫేస్ కూడా కనిపించాలి అక్కడ. ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ ఫ్లెక్స్ ఉంది. జై బాబాను జై బాబాను నీ మొహమాటం తగలయ్యా. డాక్టర్ గారు పొద్దున్నే లేచి నీళ్ళు తాగి తులసి మొక్కలోంచి తులసి ఆకులు తెంపుకొని తినమన్నారు. అది పొద్దున్నే చేయమని. కానీ నాకేంటో 1 గంటకి తయారవుతాయి, 1 గంటలు గుర్తొస్తాయి. అది సంగతి. ఈరోజు 6ంటికి షో దొరికేసినాయి. ఎక్కడ అంగరా? హాయ్ గాయ్స్, ఇప్పుడు మనం గురు గోడౌన్స్ దగ్గర ఉన్నాం. ఎంత కొన్నారో ఇది? ఇదంతా ఇప్పుడు వాడి ఫామ్ హౌస్ కింద చేసుకుంటాడు. అదంతా తీసేసి ఇంకా పైన చిమ్మీస్ అవన్నీ ఉన్నాయి కదా, తీసేసి వాడు ఫామ్ హౌస్ కింద చేసుకుంటాడు. ఇప్పుడు గురు, ఇప్పుడు నువ్వు అది ఫామ్ హౌస్ కింద కన్వర్ట్ చేసుకుంటావు కదా, ఎంత కొనుక్కున్నావు? అలాంటి కాన్ఫిడెన్షియల్ విషయాలు ఏం అన్నీ కొనుక్కుంటే నీకు ఎందుకు దిగుతారా? ఎంత మాటరా. ఒకసారి సాయిగడు ఏదో సూక్తులు చెప్తున్నాడు. ఒకసారి చెప్పు. ఎవరిదో పట్టుకుని వెళ్తాం, మనకంటే మనం సంపాదించుకోలేమా? అబ్బా
2 సంవత్సరాలు ఆగుతాడు, నీకు 3 సంవత్సరాలు ఆగుతాడు, తర్వాత పెళ్లి చేసు, తర్వాత నువ్వు అట్టుకుని ఎగురుతావా? మీ ఆవిడ వెళ్ళొస్తుందా? ఏం చేసాడు ఇప్పుడే పెళ్లి కాకముందే. నేను అసలు ఏమడిగానంటే బ్యానర్ ఉంది కదా ఫ్రేమ్, దానికి బ్యానర్ ఇప్పుడు ఎందుకురా, జస్ట్ ఆ పట్టుకొని ఎగిరేదానికి జస్ట్ ఎవరొకరు ఉంటారు కదా వాళ్ళు పట్టుకొని 2 నిమిషాలు ఎగిరేసి ఇచ్చేద్దాం రా అంటే ఇదంతా చెప్పాడు. మనకంటూ మనకి ఏది సంపాదించుకోలేమా, మనం రేపన్నాక పిల్లలు వస్తారు వాళ్ళని ఎగరనిస్తారా, అతడు రిలీజ్కి వస్తారా అని చెప్పేసి ఇంత క్లాస్ పీకండి నాకు. అంత ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. సంపాదించారా ఫ్లెక్స్ అట్లకే సంపాదించారు. మా ఇండియా ఉంది ఫ్రేమ్ ఎప్పటికైనా మంది. హైవే దగ్గర స్థలం సంపాదించినట్టు చెప్తున్నాడు. పెద్ద బిగ్ అచీవ్మెంట్ లాగా, అదొక పెద్ద బిగ్ అచీవ్మెంట్. హైవే పక్కన పెద్ద స్థలం కొన్నాను బా అన్నట్టు చేసాడు. అప్పుడు రిలీజ్ ఈడు చేతుల మీద జరిగిన ట్యాచ్ చేస్తాడు వీడు. ఇటు చెయ్యి ఓపెన్ చేయొచ్చు చూసుకుందాం. ఆల్మూర్ థియేటర్ ఓపెన్ చేయాలంటే 2 కోట్లు కావాలి. 2 కోట్లు ఉంటే నేను ఎక్కడెక్కడ ఎందుకుంటాను, నేను 2 కోట్లు పెట్టి ఆల్మూర్ థియేటర్ ఓపెన్ చేయించి వీడితో మహేష్ బాబు సినిమాలో ఆడించుకుంటా కూర్చోవాలి నేను. ఇప్పుడే ఫ్లాష్ న్యూస్ ఏంటంటే ఆడు ఇంకా టికెట్లు బుక్ చేయలేదు. ఫోన్లో పెట్టడం ఏంట్రా సాయి, ఇక్కడ నుంచి ఎంత దూరమైనా పక్కన పెట్టు, అతలోకి ఎంత దూరమైనా వెళ్ళిపోతానులే కానీ పెను తుఫాన్ లాగా ఇంకా బుక్ చేయకపోవటం ఏంటారు నువ్వు. మరి అంటే నువ్వు స్టేటస్ పెట్టింది రేట్ స్టేటస్ చూపిరా. లైన్ కింద లైన్ అంతా అయిపోయింది. బుక్ చేయ స్టేటస్ చూపిరా, స్టేటస్ ఓపెన్ చేయరా. స్క్రీనింగ్ కూడా అయిలో బుక్ చేయనా? వీడు ఇంకా ఇప్పుడు బుక్ చేస్తున్నాడు. స్టేటస్ ఓపెన్ చేయవా. ఎంత షోగా అడుగురా నువ్వు. చిచ్చి ఒక డెడికేషన్ లేదు ఏం లేదు. అతడు ఒక బిజినెస్ మ్యాన్ బీజం వేసినప్పుడు అర్థమైందిరా నీకు. డూప్లికేట్ గడు అని నువ్వు. చిచ్చి అతడు ఫ్యాన్స్, అతడు అథెంటిక్ ఫ్యాన్ లేరురా ఎవరు ఇక్కడ. చిచ్చి నేను అతను సినిమా చూడాలి ఈరోజు. మా టీవీలో అయినా వేసుకొని చూస్తాను నేను ఈరోజు ఖచ్చితంగా. మా టీవీలో అయినా వేసుకొని చూడాలి నేను ఖచ్చితంగా. ఈరోజు అంతా ఇంకా అదే మోత. అన్న చెల్లెల అనుబంధం, జన్మ జన్మల సంబంధం, చేతికి రాఖీల ముడిబంధం. ఇప్పుడు ఇది ఏంటో తెలుసుకునేదాకా నాకు ఆకలేదు, నేను అన్నం తిన్నా. ట్రయింగ్ లైక్ దిస్ ఇట్లా వస్తుంది అలా వచ్చి బ్యాక్ సైడ్. ఇదొక మోడల్ చెప్పిద్దాం అనుకున్నా కానీ ఇది కొంచెం మరీ టఫ్ అనిపిస్తుంది. హలో గాయ్స్, మళ్ళీ వచ్చేసాం. ఈరోజు మనం సాయిగడి పెళ్లి చూపులకి ఫోటో తీయబోతున్నాం గాయ్స్. అది పని చేయదని నాకు తెలుసు, అడిగే తెలుసు. షో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు హ్యాకర్లు నొక్కుతాం. మొత్తం నువ్వు చూస్తే అసలు ఏంటి ఎంతలాగా హ్యాక్ చేస్తున్నాడు అయ్యి బాబు అనుకోవాలి. అది పని చేయదని నాకు తెలుసు, వీడికి తెలుసు. వైఫై లేకపోతే ఏం చేయలేవా? నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకుని ఏదో ఒకటి నొక్కరా. ఇలా అయితే నీకు పెళ్ళేమో వద్దురా, పిల్లని ఎవడెత్తాడు నీకు. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. మీనియన్ హట్ అవుద్ది, మీనియన్ మీద కూడా పాట పాడాలి.
చాలు, ఈ మాత్రం సినిమాటిక్ షాట్లు చాలు. నా పాత సంసారం అంతా తవ్వి చూస్తున్నాడు వాళ్ళు. రైట్ నౌ వీఆర్ ఇన్ రావులపాలెం. చిన్న పని మీద వచ్చాం, చిన్న పని అవ కొట్టేసుకొని వెళ్ళిపోతున్నాం. పెళ్లి చేస్తే మళ్ళీ పిల్లలు ముగ్గురు పిల్లలు కొడతారు. అడి వరుస టప్ 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 అని ముగ్గురు. గౌతమి రివర్. ఏంటి పులసందా? పులసందా అక్కడ అమ్ముతున్నారా? గురుగాడు ఎప్పటికీ మారడు. బండి మీద వెళ్తున్నప్పుడు ఫోన్ వాడటం మారడు, ఏది చేయడు. గ్యాస్ కాలం బండి మీద వెళ్తున్నప్పుడు ఫోన్ వాడటం మాడడం వింటారు నువ్వు ఇంకా మారను. రే అక్కడ ఎవడరా మన బండిని సైడ్ వేసాడు. పోనీ పెంచు, స్పీడ్ పెంచు. స్పీడోమీటర్ ఇంకా జీరోలోనే ఉంది చూసావా? అంత స్పీడ్లో వెళ్ళినా కూడానే ఇంకా అది ఇది 100 ఎక్కితే ఇంకెంత స్పీడ్లో వెళ్తామో చూడు. మరి ఇటు జీవితం మొత్తం ఫోన్ మాట్లాడుతూనే ఉంటాడేట్రా. మాట్లాడు నువ్వు 100 సార్లు ఫోన్ చేయి, 4 రింగ్ ఎత్తాడు, 3 రింగ్కి ఎత్తడు. ఎత్తడీడు వినడు సార్, వీడు వినడు. ఎంత 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 కంగారుగా ఉన్నా నేను బ్లాగ్ తీయటం మాన్నాం. సో ఇప్పుడు ఈ ఫోన్ ఛార్జింగ్ పెట్టాము, ఛార్జింగ్ 58 ఎక్కింది. దట్స్ మోర్ దెన్ ఎనఫ్. మనం ఇప్పుడు ఎక్కి వెళ్ళిపోవాలి. వాట్స్ దాట్? రే ఎన్ని మిస్డ్ కాల్ ఉన్నారా? 18 మిస్డ్ చూపి రే మనిషి మానవ మృగాను 18 మిస్డ్ కాల్. నాకు 18 మిస్డ్ కాల్ అంట. నాకు అలా ఎంతమంది చేస్తే 18 మిస్డ్ కాల్ అవుతాయో. ఇప్పుడు మనం అర్జెంట్గా ఆంధ్ర వెళ్ళిపోవాలి. ఆంధ్ర అరగంట ప్రయాణం. ఇప్పుడు 5:30 అయింది, 6ంటికి షో. అరగంట ఓకే. వారం వేస్తాడు కదా అసలు మా టీవీలోని. మాకు ఇప్పుడు పెద్ద స్క్రీన్లో చూడాలనిపించింది. నాకు ఇప్పుడు నాకు గిఫ్ట్ ఇస్తున్నాడు. థ్యాంక్ యూ. నువ్వు అడిగి చూడలేదు చెప్పు. సినిమా రిలీజ్ అయినాడు, మీరు ఏం చదువుతున్నారా? నేనైతే 3rd క్లాస్, మీరు ఏమో నాకు అంత ఐడియా లేదండి. 2005 కదా. ఎందుకయ్యా పెద్దోళ్ళు మొన్న ఆర్డర్ పెట్టావు, నిన్న వచ్చేయండి. తెల్లదే అంతా పని చేసుకునే వాళ్ళు పని చేసుకుంటున్నారు. మన పనికి మళ్ళీ మనం పనికి మళ్ళీ తిరుగులని తిరుగుతున్నాం ఇప్పుడు. దిస్ ఇస్ నాట్ ఫేర్. ఆరైపోయిందిరా పోనీ, అతడు మిస్ అవ్వకూడదు. మనం ఎప్పుడు కరెక్ట్ టైంకి వెళ్ళే ఉండరా? మన బతుకంతా లేటే, టికెట్లకి లేటే, అన్నిటికీ లేటే. సో గాయ్స్ మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? అంగర్లో ఉన్నాం. వీళ్ళు తిరుగులు తట్టుకోలేకపోతున్నాం రా ఈ రోజంతా. వీళ్ళు రాఖీలు కట్టించుకొని తిప్పించుకొని అసలు తట్టుకోలేకపోతున్నాం. ఒకటే మ్యూజిక్. మన దరిద్రానికి ఫ్లాష్ న్యూస్ ఏంటంటే అంచుల్లో ఉన్నాము. ఛార్జింగ్ 16 ఉంది. బాబ్ సినిమా పైగా చాలా ఫుల్ హైప్లో ఉన్నాను నేను. ఎవరు సైలెంట్గా ఉన్నా నేనైతే అరుతాను ఖచ్చితంగా. కానీ ఇప్పుడు అది రికార్డ్ అవుద్దు. ఇప్పుడు 16 ఉంది ఛార్జింగ్. ఫాస్ట్గా దిగిపోద్ది బాబు. నాకు బాధ వచ్చేస్తుంది ఇప్పుడే.
ఏంటో సినిమా షో అయ్యేసరికి ఇలా టెడ్డీ బేర్లు షాపింగ్ లేటో ఏంటో. టైం అయింది, బిస్కెట్లు తిందామా? తీరిపోయింది తిరిపోయింది ఖాళీ చేస్తారు.